హాయ్ హలో నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను కరివేపాకు పొడి చేస్తున్నానండి. ఇది హెయిర్కి చాలా మంచిది, గ్రోత్ బాగా వస్తుంది, అలాగే మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఒకసారి నేను ఎలా చేస్తున్నానో కరివేపాకు పొడి మీరు కూడా చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, పచ్చెనగపప్పు యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక మనకి కారం తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు మీరు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు మంచిగా కడుక్కొని ఒక పల్చటి క్లాత్‌లోని మెత్తగా నీట్‌గా ఆరబెట్టుకోండి. దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు. జస్ట్ లైట్‌గా ఫ్రై చేయండి కరివేపాకుని. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే టేస్ట్ ఉండదు. అలాగే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, అయిపోయింది అది. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జస్ట్ ఒక 10 వరకు నేను వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. అది జస్ట్ కచ్చపచ్చగా జస్ట్ అలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మిక్స్ చేసుకున్న దాంట్లో ఇందాక మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులో యాడ్ చేసుకుందాం. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. అంతే, కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫుడ్ మైండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.